నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో మే 1నే పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లోకి జమ. సిఈసి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. జగన్ పాలనలో అన్ని మోసాలేనన్న చంద్రబాబు. తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్. కాసేపట్లో ఎల్బీ నగర్, మల్కాజ్గిరిలో రేవంత్ ప్రచారం. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్. మరి కాసేపట్లో వరంగల్లో కేసీఆర్ రోడ్ షో. ఏడాదిలోగా కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మే 1నే పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలని సర్కార్ నిర్ణయించింది. సిఈసి ఆదేశాలతో రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఇంటికే పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశించింది. ఏపీలో 65,49,864 మంది పెన్షనర్లు ఉండగా 48,92,503 మందికి బ్యాంకుల్లో జమ చేయనున్నారు. మిగిలిన వాళ్లకి ఇంటికే పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈ మేరకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంక్ అకౌంట్లు లేనివారు, దివ్యాంగులు, రోగులకు మే 5లోపు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశిస్తే సీఎస్ ఏకంగా ఇంటింటికి పింఛన్ల పంపిణీనే నిలిపివేశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల సంఘానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెల పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతి జిల్లా వెంకటగిరి సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు జగన్. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలుకుతారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు చేసిన మంచి ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు జగన్. సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని, జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగిస్తామన్నారు. సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్ళు, ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్ళు, అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, కుట్రలు, వెన్నుపోట్లు తమ నైజముగా, కూటమిగా, గుంపులుగా జెండాలు జతకట్టుకుని
వారంతా వస్తా ఉన్నారు. మీ ఒక్కడి జగన్ మీద, మీకు మంచి చేసిన మీ ఒక్క జగన్ మీద ఈ పేదల వ్యతిరేకులను, ఈ మోసగాళ్లను మన ఓటుతో పోలింగ్ లో వీరందరికీ కూడా బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే అయిన ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మన ఇంటింటి అభివృద్ధిని, మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ మనందరి ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను డెలివరీ చేసే వ్యవస్థను విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పౌర సేవలను, పథకాలను నేరుగా ఇంటికొచ్చి డోర్ డెలివరీ చేస్తూ వాలంటీర్ల వ్యవస్థను, సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన పరిస్థితులు ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన బడులు నాడు నేడుతో బాగుపడతా ఉన్నాయి. ఈరోజు మన బడులు ఇంగ్లీష్ మీడియంతో గవర్నమెంట్ బడులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఇంటింటిని కూడా జల్లడబడుతూ ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటి వద్దకే వస్తా ఉంది. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చరిత్రలో తొలిసారిగా ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు మీ బిడ్డ. ఎప్పుడూ ఎవరు చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్లీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇలాంటి లంచాలు లేని, ఇలాంటి వివక్ష లేని పాలనను చూపించి ఇంటింటికి జరిగిన మంచిని, అభివృద్ధిని చేసి చూపించి ఈరోజు మీ అందరి సమక్షంలో నిలబడి మీ బిడ్డ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్నాడు, మీ దీవెనలు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. లోక్సభ ఎన్నికల వేళ దేశంలో రిజర్వేషన్ల రగడ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా రిజర్వేషన్ల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ను దోషిగా చూపేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ సైతం అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది. కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్లను తగ్గించి మైనారిటీలకు కట్టబెట్టాలని చూస్తోందని మోదీ ఆరోపిస్తూ ఉంటే, ఆయన మరోసారి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తేస్తారని ఖర్గే అంటున్నారు. ఇలా జాతీయ పార్టీలు 2 రిజర్వేషన్ల చుట్టూ ఓటింగ్ ప్రయారిటీ సెట్ చేసే ప్రయత్నం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ మహారాష్ట్ర కొల్లాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు. కర్ణాటకలో ముస్లింలను ఓబీసీలో చేర్చారని మండిపడ్డారు. దీంతో ఓబీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటక మోడల్ అమలవుతుందని హెచ్చరించారు ప్రధాని మోదీ. कर्नाटका में उन्होंने एक मॉडल खड़ा किया है, जो अब संविधान का उनका बेईमानी के साथ धर्म के आधार पर आरक्षण लाने की कोशिश की, सुप्रीम कोर्ट ने मना कर दिया, तो अब वो पिछले दरवाजे से खेल खेल रहे।
और इसलिए उन्होंने क्या किया, कर्नाटका में ओबीसी को जो 27% आरक्षण संविधान ने दिया है, बाबा साहब आंबेडकर ने दिया है, भारत की संसद ने दिया है, उन्होंने क्या किया, रातों रात कर्नाटका में जितने भी मुसलमान समाज के लोग हैं, जरूरी नहीं है वो अगड़ा हो पिछड़ा हो, कुछ भी नहीं, सबके सब रातों रात एक कागज निकाला, छप्पा मार दिया और कह दिया कि सारे के सारे मुसलमान ओबीसी है। कांग्रेस లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలు లక్ష్యంగా చేసుకున్న బీజేపీ అదే స్థాయిలో ఫలితాలు సాధిస్తే భారత రాజ్యాంగం మొత్తం మార్చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్ల రద్దు కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి. पुलवामा में हमारे सैनिक मरे थे, उनके घर टेलीफोन आया होगा, हजारों कश्मीरी लोगों के घर टेलीफोन आया होगा, सेना के परिवारों को टेलीफोन आया होगा, वैसा ही टेलीफोन आया। पिता के एक दोस्त थे, उन्होंने मुझे फोन किया और कहा, राहुल बुरी खबर है। मैंने उनसे कहा मैं जानता हूं, पापा मर गए। कहते हैं हाँ। मैंने कहा धन्यवाद, फोन रख। तो मेरा कहना है जो हिंसा करवाता है, जैसे मोदी जी हैं, अमित शाह जी हैं, अजीत डोवल जी हैं, आरएसएस के लोग हैं, वो इस बात को समझ नहीं सकते हैं, वो दर्द को समझ नहीं सकते हैं। हम समझ सकते हैं। पुलवामा के जो सैनिक थे, उनके बच्चों के दिल में क्या हुआ मैं जानता हूं। मेरे दिल में वही हुआ है। जो यहाँ पे कश्मीर में लोग मरते हैं, उनके दिल में क्या होता है, जो फोन कॉल आता है क्या लगता है, वो मैं समझता हूं, मेरी बहन समझती है। पुलवामा में हमारे सैनिक मरे थे, उनके घर टेलीफोन आया होगा, हजारों कश्मीरी लोगों के घर टेलीफोन आया होगा, सेना के परिवारों को टेलीफोन आया होगा, वैसा ही टेलीफोन आया। पिता के एक दोस्त थे, उन्होंने मुझे फोन किया और कहा, राहुल बुरी खबर है। मैंने उनसे कहा मैं जानता हूं, पापा मर गए। कहते हैं हाँ। 400 లోక్సభ స్థానాల్లో గెలిస్తే ఎవరి అవసరం లేకుండా రిజర్వేషన్లను రద్దు చేయవచ్చనేది బీజేపీ కుట్ర అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2025తో ఆర్ఎస్ఎస్ను స్థాపించి 100 ఏళ్లవుతుందని, ఈలోగా భారత్ను రిజర్వేషన్ రహిత హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ 1925లోనే చెప్పిందన్నారు. ఇందుకోసమే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెరగాలంటే జనాభా లెక్క కావాలని, అందుకు కాంగ్రెస్ సిద్ధమని చెప్పారు. 1925లో ఆర్ఎస్ఎస్ను మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. 100 సంవత్సరాల లోపు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామనేది ఒక నిర్ణయం. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేస్తామనేది రెండవది. ఈ రెండు విషయాలలో అన్ని రకాలుగా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మూడవది, ఈ మధ్యలో నరేంద్ర మోడీ, అమిత్ షాకు తోడైనరు ఇద్దరు, అదానీ, అంబానీ. వీళ్ళు కార్పొరేట్ పెట్టుబడిదారులు. ఆనాడు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట గుజరాత్ సూరత్ లో ప్రవేశించింది. సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడి నుంచి కొంచెం కొంచెంగా జాతుల మధ్యలో, ప్రాంతాల మధ్యలో వైరం సృష్టించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ అదే సూరత్ నుంచి బయలుదేరిన అదానీ ఈనాటి ప్రధానితో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకి ఆర్ఎస్ఎస్ 1925 మొదలు పెట్టినప్పుడు 100 సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2025కు 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 2025 లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈ రోజు అమిత్ షా, నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు. మరి ఇప్పుడు బీజేపీ విధానం ఇదిలా ఉంటే బీజేపీ ఆర్ఎస్ఎస్లు రిజర్వేషన్లను రద్దు చేస్తాయన్న ప్రచారంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని, తొలి నుంచి రాజ్యాంగం నిర్దేశించిన అన్ని రిజర్వేషన్లకు సంఘ్ పరివార్ మద్దతుగా నిలుస్తోందని స్పష్టం చేశారు. 2025 నాటికి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోందన్న రేవంత్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు తామెన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని మోహన్ భగవత్ పేర్కొన్నారు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ స్వార్థంతో రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆర్ఎస్ఎస్పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని, ఇదంతా దుష్ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. ఎన్నికల వేళ వివాదం సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని తెలిపారు. मैं यहाँ आया कल तो मैंने सुना एक वीडियो घूम रहा है
कि संघ वाले बाहर से तो बात ही अच्छे करेंगे, अंदर जाके कहते हैं आरक्षण का हमारा विरोध है, बाहर हम बोल नहीं सकते। अभी एकदम असत्य बात है, गलत बात है। जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए। మరోవైపు బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి కుర్చీ కదులుతుందనే భయంతో బీజేపీపై ఆయన పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో లేదన్నారు. తమ ఎజెండాలో లేని అంశాలపై సీఎం రేవంత్ చేస్తున్న మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేసీఆర్పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేశారని, లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ ఎజెండా సెట్ చేస్తే ఇక ఆ ఎజెండాలో మేము పడదలుచుకోలేదు. ఇది ఒక సామాజిక సమస్య కాబట్టి, బడుగు బలైన వర్గాల పట్ల అవమానం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు కాబట్టి మేము ఈరోజు చెప్తా ఉన్నాం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి జవాబు చెప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెట్ అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఏంటో, ఎస్సీ ఎస్టీ బీసీల సామాజిక సమస్య పైన భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటో మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెటో, రాహుల్ గాంధీ సర్టిఫికెటో, కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెటో అవసరం లేదు. ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఈ రకంగా మాట్లాడారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల పైన రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడు అడుగుతా ఉన్నాను. నోరు ఉంది కాబట్టి, ప్రచారం వస్తుంది కాబట్టి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరని విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ ఎజెండా, బీజేపీ ఎజెండా అనే విధంగా